దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అనెను. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మానవ నేత్రములకు మరుగయున్నాడు, కానీ ఆయన చర్యలన్నీ ఎంతో స్పష్టముగా మానవునికి తెలియజేయుచున్నాడు. దేవుడు మహామహిమ గలవాడు. ఆయన అధిక శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు. ఈ వాక్య సందర్భములో ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషే దేవుణ్ణి చూడాలన్న కోరిక వ్యక్తపరిచినప్పుడు దేవుడిచ్చిన ప్రత్యుత్తరమే ఇది. ఆయన దేవుని యొక్క సామర్థ్యమును కుమారుడికి అనగా యేసుక్రీస్తునందు ఉంచి ఉన్నాడు. అయితే ఆ కాలములో మోషే దేవునిని చూడాలన్న ఆసక్తిని వ్యక్తపరిచినప్పుడు దేవుడు చెప్పిన మాటల్లో ఉన్న చాలా సంగతులు నేటి కాలములున్న మనకు కూడా అవసరమే. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15 మరియు 16 వచనములలో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలియుండునుగాక. ఆమేన్ అని వ్రాయబడి ఉన్నది. 63వ కీర్తన 1-2 చరణాలలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను అంటాడు దావీదు. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనములో ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును, ఆయనతో ఈ మాటను ఇలాగ తెలియచేస్తున్నాడు. దేవుని సన్నిధానమున దేవుడు మనకు ఎల్లప్పుడూ కనబడాలనే ఉద్దేశమే, కానీ మనము ఆయనను చూచి తట్టుకొనగలిగే సామర్థ్యము కలిగి లేమని, మన బలహీనతను బట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మానవావతారునిగా పంపించున్నాడు. అయితే లోకము ఆ మహామహిమనే చూడాలని కోరుతుంది, కానీ మనుషులలో దైవ మహిమను కలిగి వచ్చిన యేసుక్రీస్తును చూడడానికి, అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఈ రోజున చాలా మంది ఇలాంటి వితండవాదమే చేస్తున్నారు. దేవుడు లేడు, ఉంటే ఆయనను కనబడమను, లేదా నాకు చూపించు అన్నట్లుగా వాదోపవాదాలు చేస్తున్నారు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు కాబట్టి భౌతిక రూపమును కలిగి లేడు. ఆయన సర్వములోనూ సర్వమై సమస్త లోకములోనూ సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, దేవునిని శోధించడం సరికాదు. ఆయన శక్తిని సహాయమును కోరుకుని దేవుని సన్నిధిని విశ్వాసమును కలిగి జీవించడం మంచిది. దేవుడు మోషేతో వాగ్దానం చేశాడు, నా మంచితనమును నా పరాక్రమ శక్తిని నీకు కనపరుస్తాను అని చెప్పి బలపరిచి ఆ బండ సందునకు వెళ్ళియుండుము, నేను నిన్ను దాటిపోవునప్పుడు నీవు నా వెనక పార్శ్వమును చూస్తావని చెప్పి ఆ కోరికను ప్రభు తీర్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు వాక్య పరిముఖముగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో ఇలాంటి వాగ్దానమే చేస్తున్నాడు దేవుడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని అనేకమైన సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియపరచుదును అని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆయన నుండి నీవేమాశిస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించి విశ్వాసముతో వినయముతో ఆయనను అడుగు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్ అని తెలియజేయుచున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఒకరోజు నీవు చూచే గడియ రాబోతున్నది. ఆ దినాన్ని దేవుడు తన మహామహిమను నీకు కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దర్శన రూపములోను, వాక్యము ద్వారాను, పరిస్థితుల ద్వారా దేవుడు తన అభిప్రాయమును, మంచితనమును, ఉద్దేశమును నీకు బయలుపరుస్తున్నప్పుడు నీవు వాటిని బట్టి విశ్వాసముతో ముందుకు సాగుట నీకు మేలుకరమని వాక్య పరిముఖంగా తెలియచేస్తున్నాం. కాబట్టి దేవుని యందు విశ్వాసము కలిగి నిరీక్షణతో జీవించు. దేవుడు తప్పకుండా
తగిన సహాయము, ఆయన మంచితనము నీకు కనపరిచి నిన్ను నడిపిస్తాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని ఈ వాక్యము ద్వారా అనేక మందిలో కలిగినటువంటి ఆశ, ఆలోచనలు ఇవే ప్రభువా. నీవు మాకు కనబడాలి, నేను నిన్ను చూడాలి అన్న తృప్తితో నేను జీవించాలని ప్రతి భక్తుడు ఆశిస్తున్న కోరిక ఇదే. అయితే ప్రభువా, భౌతిక సంబంధమైనటువంటి మనుషులు కనబడినట్లు దేవా, ఆత్మస్వరూపి అయిన నీవు కనబడవన్న సంగతిని లోకము గ్రహించగలిగినట్లు సహాయం చేయండి. నీవు ఎల్లప్పుడూ ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు. తండ్రి, నీవు నీ బిడ్డలకు ఎల్లప్పుడూ తోడయుండి సంరక్షించి కాపాడమని, శ్రమలో ఉన్న బిడ్డలను, ఆపదలో ఉన్న బిడ్డలను ఆదుకొని మేలు చేసి మహిం పొందమని తండ్రి, రోగగ్రస్తులను స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పరీక్ష రాస్తున్న ప్రియ బిడ్డలందరికీ మీ కృపా సహాయమును, సమాధానమును, విజయమును చేకూర్చుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన ఆలకిస్తున్న వారందరినీ దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్.